జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ కిషోర్ రైడర్ అండ్ ఆల్మోస్ట్ 96 డేస్ అయితే ఉంది మనకి 2025 వినాయక చవితి. అండ్ అసలు తెలియనే లేదు ఎప్పుడు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు దగ్గరకు వచ్చేసింది. 2 months, ఆల్మోస్ట్ 2 months దగ్గర, 3 months వరకు ఉంది మనకి టైం. సో ఇప్పుడు మనం జూన్, జూలై, ఆగస్ట్ 27th ఇప్పుడు ఉంది పండుగ. అండ్ సీరియస్గా చెప్పాలంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది చాలా ప్లేస్లలో. అండ్ యాజ్ యూజువల్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది మన బుద్వెల్, మన వినోద్ భాయ్ తాన్కేల్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా చాలా యూనిక్ అండ్ ఈసారి డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసిండు అన్న. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 feet మనకి వినాయకుడు కింద స్టాండ్ చూస్తారు కదా. సో సింహం మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో పెద్దగా ఉంది. అండ్ యాజ్ యూజువల్ మహారాజా స్టైల్. అండ్ లోపల వచ్చేసి మనకి వేరే డిజైన్ కూడా ఉంది, అంటే శివుడి లాగా కొన్ని కస్టమైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే రేణుకెళ్ళమ్మ దేవి ఆ విగ్రహం, అండ్ మనకి ఈవెన్ మల్లన్న స్వామి ఇది కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు నిలబడి ఉన్నాడు. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం డిజైన్స్ అయితే ఆల్రెడీ ఒక బాడీ మనకి ఎట్లా వస్తుంది అనేది మనకి పిఓపి వర్క్ కూడా అయిపోయి ఉంది. ఒకవేళ బుకింగ్ చేసేది ఉంటే లిమిటెడే ఇక్కడ అన్న చేసేది కూడా. సో వచ్చినాయి మ్యాక్సిమం ఎంత జల్దీ అయితే అంత జల్దీ బుకింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోండి. నేను లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ చెప్పిన కిషోర్ ద రైడర్ అండ్ హైదరాబాద్ ట్రెండ్స్, సో 2 నావి ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సింహం అవతారంలో యాక్చువల్లీ చాలా మస్తు, అంటే మనకి ఈవెన్ బల్కీగా కాకుండా హెవీగా కాకుండా లైట్ వెయిట్, కాకపోతే మనకి వినాయకుడు పెద్ద హైట్ కూడా మనకు మస్తు వచ్చేస్తాయి అనమాట. లైట్ వెయిట్లో చాలా యూనిక్ డిజైన్స్. నేను ఇప్పటివరకు అయితే ఈ డిజైన్ అయితే ఇక్కడ చూడలే. అండ్ మనకి లాస్ట్ టైం కూడా ఇంతకుముందు మనం మహారాజా స్టైల్. సో ఇట్లాంటి విగ్రహాలన్నీ మనకి ఇంకా చాలా మటుకు అయితే తయారవుతున్నాయి వెనకాల సైడ్ కూడా, మొత్తం షెడ్లో కూడా. అండ్ ఇంకా వీడియోస్ దూలిపెట్టి కూడా స్టార్ట్ చేసేది ఉంది, చాలా ప్లేస్కి కవర్ చేసేది ఉంది. సో ఫస్ట్ ఎన్నో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. సో అది మన ఈడికెళ్ళి అండ్ వినోద్ భాయ్ తాన్కేల్ అయితే స్టార్ట్ చేసినాం. అండ్ కమెంట్ డీటెయిల్స్ అయితే నేను కమెంట్లోనైతే మొత్తం పెట్టేస్తా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. మన గణేష్ కూడా యాక్చువల్ డిజైన్లు స్టార్ట్ చేయాలి, చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అండ్ మీకు ఒకవేళ సిద్దిపేట అటు సైడ్ ఏదైనా పర్టికులర్గా కాంటాక్ట్స్ వెతుకుతున్నారు, అక్కడ అప్డేట్స్ కోసం చూస్తున్నారు అంటే, సో డ్రీమ్ ఇన్ లైఫ్ అని చెప్పేసి మనోన్ అయితే ఛానల్ ఉంది. సో మనోన్ ఛానల్లో కూడా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయినా కిషోర్ ఛానల్, కిషోర్ అన్న ఛానల్ అయినా ఒకటే, ఎందుకంటే అన్న తమ్ముడు. ఛానల్ పేరు చెప్పరా ఫస్ట్. మన ఛానల్ పేరు వచ్చేసి డ్రీమ్ ఇన్ లైఫ్ 09. డ్రీమ్ ఇన్ లైఫ్ 09 కలిపి కొట్టండి వచ్చేసేది. ఎక్కడ లేనంత గోల్ అంతా మన ఛానల్ ఉంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎక్కడ లేని గోల ఇదైతే నిజమే, మనోడు సావ కొడతాడు. సో ఛానల్ అయితే బాగానే ఇప్పుడు స్టార్ట్ చేసిండు. సో నేను కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, మనకి సిద్దిపేటలో అటు సైడ్ మొత్తం వినాయకుల ఏదైతే షెడ్స్ అయితే ఉంటాయో అవన్నీ కవర్ చేస్తుంటాడు. మనోనికి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా అని కమెంట్లో వేసి చెప్పండి, నేర్చుకుంటుండు. సో సపోర్ట్ అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. చలో టాటా. ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి వినాయకుడు నించొని ఉన్నాడు. సో ఇంకా డిజైన్ మనకి ఫైనల్ అవుట్పుట్ ఏందనేది తెలుస్తుంది. సో మనకి ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక సింహం మీద ఒక మంచి అగ్రెసివ్ ఫేస్ అయితే కనిపిస్తుంది. పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మన మొత్తం అన్ని గణేష్లు వచ్చేసి మనకి సోలాపూర్ మోడల్ అనమాట. సో లాస్ట్ ఇయర్ మనం బైక్ రైడర్ గణేష్ కూడా అన్ననే చేసిండు. సో ఇక్కడ వచ్చేసి మహారాజా స్టైల్. సేమ్ ఫేస్లో కలర్ చాలా బాగుంటుంది అన్న చేసే విగ్రహాలలో. సో అది చాలా మస్తు అనిపిస్తుంది.
మనకి మల్లన్న స్వామి వర్క్ ఇంకా తొండం అవి ఇప్పుడే ఇంకా ఫిట్టింగ్ చేయలే. సో మన మల్లన్న స్వామి విగ్రహం అన్నమాట. సో మన మల్లన్న స్వామి గణేష్ మహారాజ్ ముంగట మంచిగా కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 7 feet వరకు అయితే మనకి మొత్తం విత్ స్టాండ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు. అండ్ అక్కడ మహారాజా స్టైల్లో మనకి వెనకాల ఫ్రేమ్తో పాటు అంతా సెట్ అయితే చేస్తూ ఉన్నాడు. నమస్తే తాత. సో మొత్తం ఇప్పుడైతే ఇంకా కవర్ చేస్తే మనకి అక్కడ వచ్చేసి మల్లన్న స్వామి, ఇక్కడ వచ్చేసి రేణుకల్లమ్మ తల్లి గణేష్ అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిషోర్ ద రైడర్ అండ్ హైదరాబాద్ ట్రెండ్స్ 2 ఛానల్లోనైతే పోస్ట్ చేస్తూ ఉంటా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.